హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే కొందరు యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే కొందరు నన్నైతే టిప్స్ చెప్పమని అడిగారండి. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మన జూలై 15 నుంచి అయితే కొత్త రూల్స్ అయితే వచ్చాయండి యూట్యూబ్లో కూడా. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నానండి. నేను ఛానల్ పెట్టి అయితే కరెక్ట్గా ఒక 3 మంత్స్ 15 డేస్ అయితే అవుతుందండి. బట్ ఛానల్ అయితే నాదైతే రన్ అవుతుందండి. కానీ నన్ను అడిగిన వాళ్ళకైతే నాకు తెలిసిన వరకు అయితే నేనైతే ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నానండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు అసలు వాళ్ళకి ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి వ్యూస్ రావాలి, అసలు సబ్స్క్రైబర్స్ ఎలా పెరగాలి అనేది నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అయితే నేను చెప్తున్నానండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుని ముందుకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళైతేనా అసలు మనము ఏం వీడియో చేద్దాం అనుకునేది మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మాకు ఏదన్నా షాపింగ్ మాల్స్కి కొన్ని మన బయట కూడా మనకు చూపిస్తూ ఉంటారు కదండి. కుకింగ్, కామెడీ వీడియోస్, లేకపోతే దేవుడి పూజలు, ఇంకా చాలా కంటెంట్స్ ఉంటాయండి. అసలు మీరు ఏ కంటెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు, అసలు జనాలకు ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారు. యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే ఏదైనా కూడా ఒరిజినల్ కంటెంట్ చేయమని చెప్తూ ఉంటుందండి. అంటే సొంత కాలం మీద సొంతంగా నిర్ణయం చేసుకొని, సొంతంగా తెలివి చేసుకొని, సొంతంగా మీరు ఏదైనా జనాలకు చెప్పాలనేది యూట్యూబ్ ప్రయత్నం అన్నమాట. అది చాలామంది ఇప్పుడు యూట్యూబ్ అయితే చాలా టఫ్ ఎక్కువ ఉందండి. ఎక్కువ లేడీస్ అయితే చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. అందరికీ టాలెంట్ అనేది ఉందండి. అందరు యూట్యూబ్లోకి అయితే వచ్చి ప్రతి ఒక్కరు అయితే యూట్యూబ్ అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేస్తారు. కొంచెం చాలామంది క్లిక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ముందు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు కూడా క్లిక్ కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు రోజుకు ఒక షార్ట్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి. ప్రతిరోజు డైలీ ఒక షార్ట్ అయితే పక్కాగా అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఒక వీక్లీలో తోచినంత ఒక లాంగ్ వీడియోస్ అయితే ఒక 3 అప్లోడ్ చేస్తూ ఉండాలండి. లాంగ్ వీడియోస్ మినిమం ఒక 8 మినిట్స్ అయినా పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు వాచ్ అవర్స్ అనేవి తొందరగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ముందట్లనే మేము ఎవరికి తెలియదు కానీ లాంగ్ వీడియోస్ ఎలా చేయమంటారంటే నేను అదే చెప్తున్నానండి. షార్ట్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉండండి. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే జనాలకి తొందరగా మీరు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే షార్ట్ వీడియోస్ వల్ల వ్యూస్ అనేది అసలు జనాలు ఎంతమంది మనం లైక్ చేస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎక్కువ మంది రావడానికి అవకాశం కూడా ఉంటుందండి షార్ట్స్ వల్లనే. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు చేయడం, మళ్ళీ ఒక రోజు ఏదో ఒకటి పాట పెట్టేసి ఏదో ఒక మన ఫోటోలు పెట్టేసి సాంగ్ పెట్టేయడం, మళ్ళీ ఒక రోజు చూద్దాంలే లైక్లు వస్తలేవు, వ్యూస్ వస్తలేవు కానీ మళ్ళీ చూద్దాంలే అని మళ్ళీ 2 రోజులకు ఇంట్రెస్ట్ వచ్చిన మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేయడం, మళ్ళీ 3 రోజులకి చూద్దాంలే అని ఇట్లా 2 డేస్కి 1 డేస్కి అయితే ఇట్లా అప్లోడ్ చేయొద్దండి. వ్యూస్ అనేవి అస్సలు రావు, సబ్స్క్రైబర్స్ కూడా రారండి. మనం ఒక పనిలో ఉన్నాము అనేదానికి 30 డేస్ ఉంటాయి కదండి. 30 డేస్కి 30 వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడే మన యూట్యూబ్లో అనేది ఉన్నామనేది మనకు గ్రీన్ సిగ్నల్ అనేది ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మన షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మనకు వీక్లీ రికాప్ అనేది యూట్యూబ్ వాళ్ళు బయట స్టూడియోలకు మనకు పంపిస్తుంటారు. అసలు మీకు వ్యూస్ ఎంత వ్యూస్ వస్తున్నాయి, ఎంతమంది లైక్ చేస్తున్నారు, మీ వీడియోని ఎంతమంది మంచిగా షిఫ్ట్ చేయకుంటే ఎంతమంది చూస్తున్నారు, మీరు ఇంకా మంచిగా చేయాలి ఇలాంటివి అనేసి వాళ్ళు మనకు బయట స్టూడియోలో కూడా మనకు మెసేజ్ చేస్తూ ఉంటారండి. ఇంకొక విషయం ఏంటి అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే అండి మధ్యలో మాత్రం ఆపొద్దు అని అయితే నేను చెప్తున్నాను. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయండి, ఏదైనా పర్వాలేదండి. కాకపోతే ఏంటంటే ఏది పెట్టినా కూడా ఓన్ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ తోటి అయితే చేస్తూ ఉండాలని నేనైతే చెప్తున్నానండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నాకైతే ఫస్ట్లో అయితే మధ్యలో అయితే రాలేవండి. మధ్యలో కొంచెం సమయమే పట్టిందండి. ఈ మధ్యకాలంలోనైతే చాలా మంచిగా రన్ అవుతుంది, వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయండి. ఇందులో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కావాలన్నా ఇంకేం కావాలన్నా నా కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మీకు ఇంకా ఏమన్నా అప్డేట్స్ కావాలంటే కూడా నేను తప్పకుండా కూడా ఇస్తానండి. ఇప్పుడు అది చెప్పడం మర్చిపోయానండి. జూలై 15 నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నాను కదా, ఏం లేదండి. ఇప్పుడైతే ఎవరైతే ఛానల్ పెట్టాలనుకొని చేస్తున్నారో ఏది ఉన్నా కూడా ఒరిజినల్ కంటెంట్. కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు నాదే ఉన్నదండి,
నా యూట్యూబ్ ఛానల్ నేను కొందరు ఏం చేస్తున్నారంటే ఆ వ్యూస్ తీసుకెళ్ళి నా ఒక రీమేక్స్ తీసుకొని వాళ్ళ దాంట్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కాపీరైట్ కింద పడుతుంది అన్నమాట. అంటే అలా అసలు చేయకూడదు. అదేంటి అంటే అది కాపీరైట్ కింద అన్నమాట. అది ఒరిజినల్ కంటెంట్ కాదు. అంటే వేరే వాళ్ళది ఎవరితో నువ్వు తీసుకొచ్చి ఇలా పెట్టు. కొందరు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా తీసుకొచ్చి యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. అట్లా చేస్తే కూడా అది ఫలితం అనేది ఉండదన్నమాట. ఎంతసేపు ఉన్నా కూడా ఒరిజినల్ వాయిస్, ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ ఉండాలి. ఒకవేళ అప్పుడప్పుడు ఏదన్నా ఇట్లా మన యూస్ ఆడియోస్లో కొన్ని యూస్ ఆడియోస్లు ఉంటాయి కదా, అవి మాత్రం యూజ్ చేసుకున్నా పర్వాలేదు. అప్పుడొకటి కానీ కంటిన్యూస్గా అవే చేస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుందని అయితే నేను చెప్తున్నానండి, నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు నేను యూస్ ఆడియో అనేది ఎందుకు అప్పుడప్పుడు యూజ్ చేసుకోమని ఎందుకు నేను చెప్తున్నాను అంటే, నా గురించి అయితే నేను చెప్తున్నానండి. నేను చాలా వీడియోస్ అయితే వేరే వాళ్ళ యూస్ ఆడియోనే నేను తీసుకొని వీడియోస్ అయితే చాలా వరకు నేను చేశాను, వేరే వాళ్ళే కామెడీ పరంగా కూడా. కాకపోతే ఏం జరిగింది అంటే, ఇప్పుడు వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ వాళ్ళ నుంచి నేను వ్యూస్ ఆడియో తీసుకున్నప్పుడు వాళ్ళకు నచ్చకనో లేకపోతే వాళ్ళు వద్దనుకొని వాళ్ళ వీడియో డిలీట్ చేసేస్తారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళ వాయిస్ ఎప్పుడైతే నేను తీసుకున్నానో, ఇప్పుడు నాకు మంచిగా లైక్లు వచ్చినాయి, మంచి ఫాలోవర్స్ కూడా వచ్చారు, వ్యూస్ అయితే ఒక 5000K పోయింది అనుకోండి, సపోజ్ చెప్తున్నా 5K వెళ్ళింది, వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి, లైకులు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇలా యూస్ ఆడియో తీసుకోవడం వల్ల వాళ్ళు డిలీట్ చేస్తారు అది ఆడియో. అది ఎప్పుడు ఏమైంది, నాకు మ్యూట్ పడిపోయింది అనమాట. మ్యూట్ పడడం వల్ల నాది ఏమైందంటే లైక్స్ పోయినాయి, వ్యూస్ 5K వరకు వచ్చినాయి. మ్యూట్ పడిన తర్వాత యూట్యూబ్ కూడా ఏం చేస్తాడంటే, అది మ్యూట్ పడిపోయింది, అది దేనికి పనికి రాదు, నువ్వు కూడా డిలీట్ చేసుకో అమ్మ అని ఏం చేసేస్తాడు, డిలీట్ చేసుకో అని అంటాడు. ఇప్పుడు దీనివల్ల ఏమర్థమైందంటే, మన ఓన్ కంటెంట్ మన వాయిస్ ఇచ్చినప్పుడు మనది ఎవరు డిలీట్ చేయలేరు. అది మనం చేసేదాకా మనది ఓన్ కంటెంట్ అన్నమాట. మనది ఎవరైనా వేరే వాళ్ళు యూజ్ చేసుకున్నారు అనుకో, మనకు బెనిఫిట్ అనుకో. కాకపోతే ఇప్పుడు నేను యూజ్ ఆడియో ఇప్పటికీ నా ఈ దగ్గర చాలా వీడియోస్ అయితే వేరే వాళ్ళు వాళ్ళకి నా ఎందుకో మరి అయితే వాళ్ళు డిలీట్ చేసుకోవడం జరిగిందండి. వాళ్ళు డిలీట్ చేసుకోవడం వల్ల నాకు చాలా వరకు యూస్ అయితే చాలా వరకు పోయాయండి. ఒక వీడియో చాలా వైరల్ అయింది, ఒక వాయిస్ అయితే ఇట్లనే యూస్ ఆడియో నేను తీసుకున్నాను, నా వీడియో చాలా అంటే చాలా వైరల్ అయింది. అందులోకి ఏంటి అంటే వాళ్ళు ఆ వీడియో అనేది వాళ్ళు డిలీట్ అయితే చేసేసుకున్నారన్నమాట. డిలీట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే నాది మ్యూట్ అనేది పడిపోయింది. నాకు మెసేజ్ వచ్చింది ఏమైందంటే, అది మ్యూటెడ్ పడిపోయింది, అది దేనికి పనికి రాదమ్మా, నువ్వు డిలీట్ చేసేసుకో అని నాకు మెసేజ్ వచ్చింది. నా వ్యూస్ పోయినాయి అన్నమాట, నా లైక్లు పోయినాయి. ఇది అన్నమాట ప్రాబ్లం. అందుకనే ఏం చేసినా కూడా ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ వాయిస్ ఉంది అనుకోండి, చాలా బెనిఫిట్ ఉంటుందని అయితే నేను చెప్తున్నానండి. యూస్ ఆడియో వల్ల కొందరికి ప్లస్ ఉండొచ్చు, అది వాళ్ళు డిలీట్ చేయనంత వరకు అయితే మనకు ప్లస్సే అండి. కానీ వాళ్ళు మాత్రం డిలీట్ చేసుకున్నారు అనుకో, వాళ్ళది పోతే వాళ్ళ వ్యూస్ ఎంత, ఒక 20 మెంబర్ తీసుకున్నారా, 30 మెంబర్ తీసుకున్నారా, లేకపోతే 100 మెంబర్ తీసుకున్నారా, ఎంతమంది తీసుకుంటే అంతమంది పోతారండి, అందులో మనం కూడా పోతామన్నమాట. ఆల్రెడీ నాకు అది జరిగింది, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఒరిజినల్ కంటెంట్ ఉంటే చాలా మంచిదని చెప్తున్నాను. ఇంకొక వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.